హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డ. సో ఈరోజు అయితే ట్యూస్డే. యాక్చువల్లీ వీడియో అయితే నేను ఎప్పుడు పోస్ట్ చేయను ట్యూస్డేస్లోని. కానీ ఎందుకు ఇప్పుడు నేను పోస్ట్ చేస్తానంటే చాలామంది లేడీస్తో నేను కలుస్తుంటే అది నేను రొటీన్ చూస్తున్నాను అనమాట. అది రొటీన్ అయితే అంటే అది సెల్ఫ్ కేర్ ఏమీ లేకుండా, అంటే ఒక క్లమ్జీగా స్టక్ అయిపోయి లైఫ్లోని ఒకలాగా ఉన్నారనమాట. సో నాకు అర్థమైంది ఏమంటే, ఇప్పుడు ఏజ్ 30 టచ్ అయిన తర్వాత అమ్మాయి అంటే లేడీస్ది బిహేవియర్ అయితే చేంజ్ అయిపోతుందండి. పిల్లలు అయిన తర్వాత ఇంకా వరస్ట్గా అయిపోతుంది అనమాట. సెల్ఫ్ కేరెన్స్ ఉండదు, మన హెల్త్ కేర్ ఉండదు, ఏమీ ఉండకుండా అట్లే ఉంటుంది అనమాట. సో నాకు అనిపించింది అనమాట, ఎందుకు ఇలాగా. అప్పుడు నేను ఒకటి రియలైజ్ అయ్యానండి, మనము బాగుండాలి లేదా బాగా కనిపించాలి. అందరు అమ్మాయిలకి అండి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ 50 ఏజ్ ఓల్డ్ 50 ఆర్ 60 ఇయర్స్ పీపుల్ ఆల్సో దే వాంటెడ్ టు లుక్ గుడ్. అమ్మాయి అంటేనే వాళ్ళకి బాగా కనిపించాలి అని ఒక ఇంటెన్షన్ అయితే బై బర్త్ ఉంటుంది. అది మనం ఎక్సెప్ట్ చేయాలండి. మనం అనుకోవద్దు కదా, అయ్యో ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఓన్లీ ఇన్నఫ్. ఓకే, దట్ ఈస్ ఇన్నఫ్. అది ఒక్కటే ఇన్నఫ్ కాదు, మన అవుటర్ కూడా బాగానే కనిపించాలి. మనం ఎందుకు అలా కనిపించాలంటే, మనం అలా కనిపిస్తేనే మన పిల్లలు మన దగ్గర నుంచి వాళ్ళ కేర్ తీసుకోవడం నేర్చుకుంటారు. మనం ఇంకా కేరింగ్ ఏమీ లేకుండా వదిలేసి పర్వాలేదు అంటే మన పిల్లలు అలాగే తయారవుతారండి. వాళ్ళకి ఏమీ రాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారంటే మనం అయితే మస్ట్ మెయింటైన్ అయితే చేయాలి. సో ఈరోజైతే మార్నింగ్ 4 నుంచి 5 నేను ఎలా నా సెల్ఫ్ కేర్ రొటీన్ చేసుకుంటాను అని అయితే చూపిస్తాను. అందరూ అనుకుంటారండి, అది ఏం పని పట్టు ఉండదు అనుకోవచ్చు. అలాగైతే కాదండి. మార్నింగ్ 4 o'clockకి ఎవ్రీడే లెగాలి అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అండి. ఎవ్రీడే మనము మనుషులమే కదండి. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హెల్త్ సపోర్ట్ చేయదు, ఒక్కొక్కసారి ఈవెన్ పీరియడ్స్ టైం ఉంటుంది. అయినా సరే నేను మార్నింగ్ 4కే లెగుస్తాను. ఈవెన్ ఇఫ్ ఈరోజు అయితే నాకు 2 o'clockకే తెలివి వచ్చేసిందండి. 2 o'clock నుంచి 4 o'clock వరకు దొల్లాను అలాగా మంచం మీద. మా కిటికీలోంచి చంద్రుడిని చూసుకొని టైంపాస్ అయితే చేశాను నేను. సో ఏంటంటే మన మైండ్ మనకి అలాగా ట్రైన్ అయిపోయి ఉంటుంది అనమాట, నువ్వు ఈ టైంకి లెగాలి అని చెప్పేసి. నాకు ఈరోజు వర్క్ అయితే అసలు ఎక్కువ లేదండి. వంట కోసం కూడా నాకు ఎక్కువ టెన్షన్ లేదు, ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తాను. కానీ నేను అనుకున్నాను అనమాట, ఈవెన్ ఇఫ్ 30 yearsలో కూడా ఒక 21, 22 లా కనిపించాలి అంటే మనం మన సెల్ఫ్ కేర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఎంతోమంది అన్నారనమాట, సంతూర్ మమ్మీ అని చెప్తుంటారు, ఆఫీస్లోని ఏడ్పిస్తుంటారు కూడా. సో నేను అప్పుడు అంటే నేను అంత ఐడియా కూడా పెట్టలేదండి ఎప్పుడు. ఓకే ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అని. నార్మల్గా మా డాడీ బాగా మెయింటైన్ చేసుకుని ఉంటారు. మా డాడీని చూసి ఓకే ఇలాగ టైంకి రెడీ అయిపోవాలి, ఇలాగ వెళ్ళాలి అని ఉంటుంది అంతే. సో నేనైతే లిమిటెడ్ ప్రొడక్ట్సే వాడతానండి. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళానంటే కూడా నేను జస్ట్ ఐస్కి మేకప్ వేసుకుంటాను. ఐలైనర్ వేసి ఐస్కి మేకప్ ఎక్కువ చేస్తాను. అది తప్ప నేను ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ యూస్ చేయను. సో ఈరోజు అయితే నాది మార్నింగ్ 4 o'clock లేచిన నుంచి ఇప్పుడు 5 o'clock 5:15 అవుతుందండి. ఇప్పుడు ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను. 5 వరకు అయితే నేను ఈ వీడియో ఫుల్ షూట్ చేశాను అనమాట. నేను నాకు ఎలా సెల్ఫ్ కేర్ ఇస్తున్నాను అన్నీ అని చెప్పి చూపిస్తున్నాను. సో అదైతే మీరు ప్లీజ్ పాటించండి. అందరూ కూడానండి, లేడీస్ అంటే మీకు మీరైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఇచ్చుకుంటేనే అవుతుంది. వాట్ ఎవర్ మేబీ ద సర్కమ్స్టెన్సెస్. కొంతమందికి ఇంట్లో అత్తలతో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి హస్బెండ్తో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి వర్క్లో లోడింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా అవనియండి, ఇది మనం పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలన్నమాట. సెల్ఫ్ కేర్ అనేది ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పేసి అయిపోవాలి. అప్పుడే మనం పీస్ఫుల్గా హాయిగా ఉండగలమండి. ఇంకోటి ఏమంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరి హస్బెండ్స్ అయితే అంటే ఆ లేడీస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అంటే టెన్షన్ ఇవ్వకుండా. ఇంపార్టెన్స్ అంటే ఏం కాదండి, బాగా కనిపించాలంటే మంచి మంచి బ్రాండెడ్ బట్టలు వేసేసుకొని, ఫుల్ స్టైలిష్ క్లాత్స్ వేసేసుకొని, యాక్సెసరీస్ వేసుకొని, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకొని అవి ఏమీ అక్కర్లేదు. బాగా కనిపించాలి అంటే మనం మైండ్ ఇంకా హార్ట్ ఈ రెండు పీస్ఫుల్గా ఉండాలండి. అప్పుడు మనమైతే ఆటోమేటిక్గా బాగానే కనిపిస్తాం. సో ఈరోజైతే ఇప్పుడు నేను నాది రెడీ కూడా ఏంటి ప్రోడక్ట్స్ యూస్ చేశాను, ఫేస్కి, లిప్స్కి, కాటికి ఏమి యూస్ చేస్తాను అన్నీ చూపించానండి. ఇంతేనండి నేను ఇప్పుడు రెడీ అయ్యాను. నేనైతే నాకు అనిపిస్తుంది నేను బాగానే కనిపిస్తున్నానని. ఇంతైతే ఇనఫ్ కదండి. ఊరికే ఎక్స్ట్రాగా కనిపించాలని చెప్పి ఏమీ షో అయితే చేయక్కర్లేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద హస్బెండ్స్ అనమాట నాకు అడిగితే. ఎందుకంటే ఎంత మనకి పీస్ఫుల్గా వదిలేస్తారో మనం అంత పీస్ఫుల్గా పనులు చేసుకుంటూ ఒక పక్కన మనమైతే మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా లేట్ అయితే నేను ఎక్కువ చేయకుండా వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. నేను 4 o'clock నుంచి అలాగా ఏం చేశాననేసి వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.
సో టైం చూసారు కదండి, 4 o'clock అయ్యింది. సో 4 o'clock ఎగ్జాక్ట్గా బయటకు వచ్చేసి ఇంకా గీజర్ అయితే ఆన్ చేసుకున్నానండి. నేను స్విచ్ గీజర్ది అనమాట చేసుకొని ఒక 1 glass ఆఫ్ వాటర్ అయితే తాగేశాను. సో నేను 4 to 5 లోపల 1.5 లీటర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను. అలాగే మా మోటార్ కూడా టర్న్ ఆన్ చేశానండి. చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు తీసుకున్నాను. పసుపు తీసుకొని ఇంకా మనది అలోవెరా జెల్ ఉంటుంది కదండి, ఏ బ్రాండ్ అయినా సరే అలోవెరా జెల్ అయితే కొంచెం లైట్గా వేసుకొని ఇంకా అందులోనమాట కొంచెం హనీ వేసుకోవాలండి. ఒక జస్ట్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ హనీ అయితే ఇనఫ్ అనమాట. సో హనీ వేసుకున్నాను. వేసుకొని దీన్ని అయితే మిక్స్ చేసుకొని పేస్ట్కి అప్లై చేయొచ్చండి. ఇది కానీ మీకు పేస్ట్ కొంచెం థిక్గా అనిపించిందంటే మనం రోజ్ వాటర్ అయినా లేకపోతే కొంచెం కర్డ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఫేస్కి అప్లై చేసి ఒక 20 minutes అయితే వదిలేస్తానండి. ఇది ఫేస్కి అప్లై చేసేసి ఇంకా బ్రష్ అయితే చేసుకొని వచ్చేసాను అనమాట ఆల్రెడీ. ఇంకో పక్కన పొయ్యి మీద అనమాట ఈ చోట్లే నేను ఉంచానండి. అదే మన కాబూలి అయితే నైట్ నానబెట్టాను. అదనమాట నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ పెట్టేసి బాయిల్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈరోజు పూరికి అనమాట ఈ కర్రీ చేద్దామని, మా పిల్లలకు చాలా ఇష్టము. సో సరే అని చెప్పేసి ఇంకా ఇదైతే ఇలా పెట్టుకొని ఒక పక్కన ఇంకా మా హస్బెండ్ అయితే టీ కాఫీ మానేశారండి. ఓన్లీ బ్లాక్ కాఫీ కొంచెం తాగుతున్నారు. అది కూడా ఇది చేసిందనమాట, బ్లాక్ కాఫీ ఏంటంటారంటే ఫిల్టర్ది బ్లాక్ కాఫీ ఉంటుంది కదా, అది ఒకటే తాగుతున్నారు. సో ఇతని కోసం నేను కూడా మార్నింగ్ అయితే టీ తాగట్లేదు, నాకు హెడేక్ అయితే వచ్చేస్తుంది ఈ మధ్యన. సో వద్దు, ఇంకా ఈ హ్యాబిట్ పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకా టీ కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నా కోసం. ఎందుకంటే అది నాకు చాలా మస్ట్ నీడెడ్ అనమాట, నాకు ఎనర్జీ బూస్టర్ అది. సో టీకి అయితే నేను రెడీ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం ఒక కప్పుకి అయితే కొంచెం తక్కువ పాలేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ టీ అనేది నాకు చాలా ఇష్టం అండి నార్మల్గా. సో నేను జింజర్ టీయే పెట్టుకుంటాను అనమాట మార్నింగ్స్లో. సో టీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూన్ అనమాట, ఫుల్ అనుకోండి, షుగర్ వేసుకున్నాను. ముందైతే షుగర్ అంత యూస్ చేసేదాన్ని కాదండి, అంటే అసలు షుగర్ లేకుండానే టీ తాగేదాన్ని. కానీ ఇప్పుడైతే కొంచెం షుగర్ యూస్ చేసుకున్నాను. అలాగే పెరుగు అనేది నేను రోజు తోడు పెడతానండి. ఈ మార్నింగ్ ఈ టైంలో తోడు పెడతాను. ఎందుకంటే మేగడ చూసారా ఎంత థిక్గా ఉన్నదో. సో నాకు ఈ మేగడ అనమాట ఇంత థిక్గా ఉన్న దాంతో నేను నెయ్యి చేస్తాను. సో ఇంత పెరుగు అయితే నేను తోడు పెట్టుకుంటున్నాను. మధ్యాహ్నం అయ్యేసరికి ఈ పెరుగు అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు మేగడ ఇంకా థిక్గా అయిపోతుందండి మనకి. సో ఎవ్రీడే కర్డ్ ఇంటేక్ అనేది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లుక్స్కి మంచిదే, హెల్త్కి మంచిదేనండి చాలా అనమాట. సో కర్డ్ అయితే మీరు ఎవ్రీడే ఒక 1 cup మినిమం తీసుకోవాలి. సో అందుకనమాట అదైతే తోడు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకో పక్కన కొంచెం మనకి పాలు వేడవుతుంది అన్నప్పుడు ఈ జింజర్ అనమాట వేసుకున్నాను, ఒక చిన్నది జింజర్ వేసుకొని ఒక 1/2 inch జింజర్ వేసుకొని ఇంకా టీ పౌడర్ అయితే వేసుకుంటానండి. వేసుకొని టీ అయితే నా కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే టీ లేకపోతే ఇంకా ఆ మిగతా డేది అనమాట బండి నడదు నాకు. సో అందుకని చెప్పి టీ అయితే వేసుకుంటున్నాను. సో ఫేస్ ప్యాక్ అయితే ఆల్రెడీ నా ఫేస్కి ఉన్నదండి, అది వేసుకొని ఒక పక్కనైతే 20 minutes నేను ఉంచుకోవాలి కదా, ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఆ టైం అయితే నేను అలా కూర్చొని అయితే వేస్ట్ చేయట్లేదండి, మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత. సో టీ అయితే ఇంకా ఇప్పుడు మరుగుతూ ఉంటుందండి. ఇంకో పక్కన కుక్కర్ కూడా పెట్టాను కదా, అది విజిల్స్ ఒక 4 వచ్చిన తర్వాత నేను ఆపేసాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోని వాటర్ తీసుకున్నానండి. ఈవినింగ్ అనమాట, ఈరోజు కొంచెం బాదం పాలు ఇస్తాం అనుకుంటున్నాను. సో అందుకు వాటర్ తీసుకొని బాదం అయితే ఇప్పుడు నానబెడుతున్నాను ఈవినింగ్ కోసం. సో ఇంకో పక్కన నా టీ అయితే మరుగుతుంది. చూడండి, నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న 20 minutesలోనే నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను. ఒక పక్కన టీ పెట్టాను, ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఈ కాబూలి ఉడకబెట్టుకుంటున్నాను, ఇంకో పక్కన బాదం నానబెట్టాను. ఇవన్నీ చిన్న చిన్న పనులే అనిపిస్తాయండి, కానీ చాలా ఇంపార్టెంట్ పనులు అనమాట. అక్కడైతే మనం కాంప్రమైజ్ అవ్వలేము. సో ఇలాగైతే నేను నానబెట్టుకొని ఇంకా టీ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఇది ఇంకో పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను. ఈవినింగ్ అనమాట బాదంది తొక్కులన్నీ తీసేసి ఇంకా దాన్ని గ్రైండ్ చేసేసి కొంచెం పాలేసి గ్రైండ్ చేసేసి అది పాల్లో మిక్స్ చేసేసి ఇంకా బాయిల్ చేసేసి ఇచ్చేస్తానండి పిల్లలకి. సో అబ్బాయి ఈవినింగ్ వెళ్తాడు కదండి క్రికెట్కి, ఆ టైంలో ఇస్తానన్నమాట. సో ఇక్కడైతే టీ అయిపోయింది చూడండి, నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను.
మెయిన్ మా హస్బెండ్ టీ కాఫీ వదిలేయడం కాదు కానీ నాకు దెబ్బ అయిపోతుందండి. అతను లేకపోతే మాటికి అడుగుతుండేవారు, నాకు హాయిగా ఉండేది. అతను తాగకపోవడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఇదొకటి టీ అయితే నాది ఇదండి. టీ అయితే తీసుకుంటున్నాను అనమాట. టీ అయితే తాగేశాను హాయిగా. సో ఇప్పుడైతే 4:30 అయిందండి. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసుకొని అయితే వచ్చేస్తాను. ఇంట్లోప ఇక్కడ మోటార్ ఆన్ చేశాను కదా, మోటార్ అయితే ఆపేసాను, గీజర్ కూడా ఆపేసాను. ఇక స్నానంకి అయితే వెళ్తున్నానండి. సో ఇప్పుడైతే స్నానం అంతా చేసుకొని వచ్చేసాయి. ఇంకా 5 o'clock అనమాట. ఇదైతే ఇక నేను ఇంకా రికార్డ్ చేశాను, అంటే యాక్చువల్లీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. చూడండి ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఇది అనమాట SPF 50 అండి, లాక్మీ. లేకపోతే మీకు లాక్మీనే తీసుకోవచ్చు, లోటస్దైనా తీసుకోవచ్చు. ఏది మీరు సన్ స్క్రీన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే సన్ స్క్రీన్ వెరీ ఎసెన్షియల్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఫేస్ మీద అయితే సన్ స్క్రీన్ ఉండాలి. సో నేనైతే సన్ స్క్రీన్ బాగా యూస్ చేస్తానండి. అదొక్కటే క్రీమ్ కదా, నేనైతే స్కిప్ అయితే చేయను. ఇంకా ఉంటుంటుంది నా దగ్గర ఒక 2-3 ప్యాకెట్స్ అయితే అలాగ ఉంటాయి అనమాట. నేను ఉంచుతాను ఎప్పుడూనున్నా. సో అదైతే కొంచెం ఉంచుతాను. చూడండి సన్ స్క్రీన్ ఎలా రాసుకుంటున్నాను. నెక్కి కూడా నేను అప్లై చేస్తున్నాను. బాగా సన్ స్క్రీన్ అయితే నేను ఒక 2 minutes వరకు మసాజ్ లాగా రాసుకుంటానండి. సో సన్ స్క్రీన్ అయిపోయింది చూసారా. ఫుల్ మనకి చిక్స్ నుంచి అంతా బాగా ప్లమ్మీగా అనిపిస్తుంది అనమాట. బాగుంటుంది సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత. ఆ తర్వాత నాది లిప్ బామ్ అండి. ఇది నేను షుగర్ది లిప్ బామ్ యూస్ చేస్తానన్నమాట. చెర్రీ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. నాకైతే ఇది బాగా సెట్ అయ్యింది ఈ లిప్ బామ్. సో నేను ప్రతిసారి షుగర్దే యూస్ చేస్తున్నాను. సో లిప్ బామ్ అయితే అప్లై చేసేసుకున్నాను. సన్ స్క్రీన్, లిప్ బామ్. ఇప్పుడు కాటిక అండి. ఎందుకంటే కాటిక చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు పెట్టియోరనమాట. సో కాటికి ఇప్పుడు లేకపోతే నాకు ఏదోలాగా అనిపిస్తుంది కంటికి. సో లైట్గా అయినా సరే నేను కాటికి అయితే రోజు అప్లై చేస్తాను. అదే బయటికి వెళ్ళాను అంటే ఐస్ మాత్రం నేను ఐ మేకప్ చేసుకుంటాను. సో కాటికి అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటా. ఇంతేనండి. ఇంత కొంచెమే నేనైతే ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. ఒక ఫేస్ ప్యాక్ అయితే యూస్ చేశాను ఎక్స్ట్రా. చూడండి స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు హెయిర్స్ అనమాట కరెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ మధ్యన ఫస్ట్ టైం అండి హెయిర్స్ పెంచుదామని చెప్పి కష్టపడుతున్నాను. లేకపోతే నాకు చాలా చిరాకు అనమాట. అంటే చాలు 2 monthsకి వెళ్తాను, హెయిర్ కట్ చేసి వచ్చేస్తుంటాను. సో ఇప్పుడు హెయిర్స్ కొంచెం పెంచుదామని ట్రై చేస్తున్నాను. చూసారు కదా థిక్ కూడా అయింది కొంచెం హెయిర్స్. మెయింటైన్ చేస్తున్నాను అనమాట. చూపించాను కదా హెయిర్ కేర్ షాంపూ, నేను అదే యూస్ చేస్తున్నాను. అప్పటి నుంచి హెయిర్స్ అయితే థిక్ అయిపోయింది. ఒక బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నా దగ్గర ఇలాంటివి చాలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి అనమాట. చూడండి ఇదైతే నా ఫైనల్ లుక్. ఇంత చాలు కదండి. ఓతేగా ప్రోడక్ట్స్ యూస్ చేసి ఏమీ అక్కర్లేదు. నార్మల్గా ఇలా కనిపిస్తే చాలు. సో వీడియో అయితే చూసారు కదండి. ఇది ఎస్పెషల్లీ నేను లేడీస్ కోసమే చేశానండి. ఎవరైతే 30+ అవుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎస్పెషల్లీ నేనైతే రెడీ చేశాను. మీరు మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తూ మీకు కూడా మీరు టేక్ కేర్ అయితే చేయాలండి. సో ఈ రోజు అయితే నేను యోగా అయితే చేసుకోలేదు. ఎందుకంటే నేను నార్మల్గా అయితే వీక్లీ ఒక 2 days చేస్తానండి యోగా. ప్లస్ ఎవ్రీడే ఈవినింగ్ ఒక వాకింగ్ అయితే నేను చేసుకుంటాను. ఇంత చేస్తే నా హెల్త్ ఇప్పుడు నాకు మెయింటైన్ అవుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ హెల్త్ స్ట్రక్చర్ అనమాట. ఇంకోటి వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా వెయిట్ అయితే 49 kgs అనమాట. నేను ఒక 3 to 4 liters వాటర్ తీసుకుంటే ఇనఫ్. కానీ ఇది సమ్మరు, ఇంకా నా బాడీ అయితే చాలా డీహైడ్రేటెడ్ అయిపోతుందండి. ఇంకోటి చాలా డ్రై స్కిన్ కూడా నాది. సో నేను వాటర్ ఇంటేక్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకుంటాను. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద లైక్ హౌ మచ్ వెయిట్ వీఆర్ అని చెప్పేసి అంతా ఉంటుంది అనమాట. సో మీరైతే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అలాగే మీ స్కిన్ టైప్ బట్టి మీరైతే ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయండి. నేను చూపించిన ఫేస్ ప్యాక్ అయితే ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అండి. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే అస్సలు రికమెండేషన్ అయితే లేదు ఇది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే ఇది అసలు యూస్ చేయొద్దు. ఇది ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అనమాట. ఇదైతే నాకు చాలా మంచి ఎఫెక్ట్ వచ్చిందండి. చాలా ప్లంబింగ్ అంటే ఈ చిక్స్ అంతా అనమాట బాగా మెరుస్తుంటాయి అనమాట. ఫేస్ ప్యాక్ యూస్ చేసిన దగ్గర నుంచి నాకు చాలా నచ్చింది అది. సో అందుకైతే నేను ఒకటే ఫేస్ ప్యాక్ యూస్ చేస్తానండి. అది మాత్రం ఎవ్రీడే మార్నింగ్ అయితే నేను రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఫేస్ ప్యాక్ అది యూస్ చేస్తాను. ప్లస్ SPF 50++ అనమాట సన్ స్క్రీన్. ఈ 2 లేకుండా ప్లస్ లిప్ బామ్, ఇది లేకుండా అయితే నాకు అసలు అవ్వదండి రొటీన్. ఇవైతే మినిమం బేసిక్స్ థింగ్స్ నేను యూస్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అలాగేనండి. పూజ అంతా అయితే నాది అయిపోయింది. ఇప్పుడైతే ఇందా నేను షోలో చూపించాను కదా, కుక్కర్లో చేశాను.
సో ఆ కాబూలి అనమాట. ఇప్పుడు నేను కర్రీ చేసేసి పూరి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో పని అయితే అంత ఈజీగానే అవుతుంది, కానీ ఏంటి కష్టం అంటే మనం రోజు మార్నింగ్ లెగాలి. ఇప్పుడు ఇదే కానీ నేను కొంచెం లేట్ లేచి అనుకోండి, ఈ ఏ పనులు నాకు అవ్వవండి. నా కోసం అయితే నేను ఒక 1 మినిట్ కూడా టైం ఇచ్చుకోలేను, లిటరలీ నేను ఇవ్వలేను. ఎందుకంటే నాకు 2 పిల్లలు, ఆ పిల్లల్ని చూసుకునేసరికి ఆ వెనకాతని తిరిగేసరికి మా పాప పాలు కూడా దాని మట్టుకు తాగండి, దాని పక్కన కూర్చొని దాన్ని తాగిపించాలి నేను ఇంకా చిన్న పిల్లలాగా. సో నాకైతే అవ్వదు. ఈజీ అయితే అస్సలు కాదండి. అనుకుంటారు అందరూ దీనికి చాలా ఈజీ కదా, ఇది అంత ఈజీ మెయింటైన్ చేసేస్తుంది, దీనికి ఏమి లుక్స్ బాగానే ఉంది, అలాగా ఈజీ కామెంట్స్ పాస్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఐ నీడ్ టు వర్క్ సో హార్డ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ దిస్ అనమాట. ఎవరైనా చూడండి, ఒక 10 days 4 o'clock లెగుస్తారు, 11th day వాళ్ళు అనుకుంటారు అయ్యో ఒక్కరోజు పడుకుందాంలే అనుకుంటారు. అలా కంటిన్యూస్గా మీరు 4 o'clock లెగిసి మీరు ఒక 1 month ట్రై చేయండి, అప్పుడే మనకి అందులో కష్టం ఏమి అని తెలుస్తుందండి. సో నేనైతే మాత్రం ఇది నా డైలీ రొటీన్లోనైతే ఇంక్లూడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు గుడ్ లుకింగ్ అనేది అయితే ఒక లుక్స్ వైజ్ అయితే నేను బాగా కనిపించాలి అని నాకు ఒక మెంటాలిటీలో అయితే ఉంది. నాకనే కాదు, నేనైతే ఇలా ఓపెన్ అప్గా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, ఎంతమంది అయితే చెప్పరు అలాగా. కానీ ఏ ఆడవాళ్ళతోనే చూసుకోండి, చిన్న పిల్ల మా పాప నుంచి తీసుకొని ఒక ముసలి 70 years old కూడా చూడండి, మంచి శారీలు అన్నీ కట్టుకొని బాగా కనిపించాలి అనుకుంటారు. అది బ్యాడ్ థింగ్ అయితే అసలు కాదండి, బాగా కనిపించాలి అనుకోకపోవడమే బ్యాడ్ థింగ్ అనమాట. మీది కలర్ ఎలాగైనా ఉండొచ్చు, ఫేస్ కట్ ఎలాగైనా ఉండొచ్చు, బాడీ ఎలాగైనా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, కానీ మీలో మీకు అనిపించాలి కదా నేను బాగా కనిపించాలి అని ఒక ఇంటెన్షన్ అయితే ఎవ్రీ అమ్మాయికి, ఒక ఆడవాళ్ళకి అనేసే కాదు, అబ్బాయిలు కూడా ఈ మధ్య మనకంటే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు చెప్పాలంటే, కానీ అమ్మాయి అన్నోళ్ళకి మాత్రం ఇదైతే మస్ట్ ఉండాలండి. సో వీడియో అయితే ఇంతేనండి. సో వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం నాకు ఈ ఛానల్ చూస్తున్నారంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తుంది మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ నైస్ డే. బాయ్ అండి. టేక్ కేర్.